ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియులైన ఆత్మీయ బిడ్డలందరికీ రక్షకుడైన ప్రభు పరిశుద్ధ నామములో నూతన ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ప్రభుని ఎంతగానో నేను గణపరుస్తూ ఉన్నాను. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి. ప్రభువుని స్తుతించి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని మనోజేస్తూ మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి. లేని పక్షం చదివి మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి ఒక మాటను నేను చదవబోతా ఉన్నాను. మొదటి నుండి, మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. దేవుడు తన పరిశుద్ధ మాటలను మనకు దీవించును గాక. తనలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడా, నీ వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, నీ కృప చొప్పున, నీ కాపుదలు చొప్పున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తున్నందుకు వందనాలు. అనేక మందిని బిడ్డలు వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. మరింత మందిని పాలిభాగం చేయండి, ఆత్మతో నింపండి. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, మీరు మహిమ పొందండి. యేసయ్య నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు చదవబడినటువంటి ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే, దేవుని యొక్క సన్నిధిలో మనము నడుస్తున్నటువంటి దినాలు, లేక బ్రతుకున్న దినాలు కూడా ఆయన మనకిచ్చినటువంటి విశ్వాసం ఏదైతే ప్రారంభంలో క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు మనము కలిగి ఉన్నామో, అదే దృఢమైన విశ్వాసాన్ని చివరి వరకు కూడా గట్టిగా చేపట్టాలి. ఎందుకు అనంటే ఆ చివరి భాగంలో రాశాడు, క్రీస్తులో పాలివారమై ఉంటాము అని. ప్రతి విశ్వాసికి కూడా తన కుమారుని యొక్క పోలికలోకి రావాలని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. అనాది సంకల్పం చెప్తున్నాడు. ఏ మనిషికైనా సాధించడానికి ఉన్నటువంటి గమ్యాలన్నిటిలో కూడా ఇది ఉన్నతమైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనలాగే ఉండాలని, ఆయనలో వారు నివసించాలని దీని యొక్క సంకల్పం. ఇప్పుడు ఆయనలాగానే ఉండాలని ఆశిస్తారు. ఆయన పోలికలకి మారే క్రియ ఇప్పటికే ప్రారంభమైంది లోకంలో. అసలు ఆయనను పోలి ఉండడం అంటే ఏంటండి అంటే, క్రీస్తు జీవించిన విధంగా జీవించాలి. పోలిక అంటే ఆయన ముఖం కాదండి. క్రీస్తు పోలిక అంటే ఆయన ముఖం కాదు. మనలో ఆయన పోలికలోకి రావాలి అని అంటే మనలో మనం అనేది ఉండకూడదు. నేను అనేటువంటి పదము పూర్తిగా మనలో ఉండి తొలగిపోవాలి. ఒకసారి ఒక రాజు అడవిలో పడి వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక ఋషి కనబడ్డాడట. రాజు అడిగాడు, అయ్యా, నేను మంచివాడిగా మారాలనుకుంటున్నాను, లేక మంచివాడి ఉండాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అంటే, నువ్వు చచ్చిపో అన్నాడట. నువ్వు ఉండకూడదు అన్నాడట ఋషి. అంటే రాజు కోపం వచ్చి ఋషి అని కూడా చూడకుండా చంపబోయేంత పని చేశాడట. అప్పుడు ఋషి అన్నాడు, ఆగాగు నాయన అని చెప్పి, నీలో నేను అనేటువంటి ఆ పదము, ఆ అహం అనేది ఉంది, అది పోవాలి. అప్పుడు నువ్వు మంచివాడు అవుతావు అన్నాడు. చూడండి, క్రీస్తు పోలికలోనికి మారాలి అని అంటే మనలో మనం ఉండకూడదు. దేవుడు సృష్టించిన వాటి అన్నిటికంటే మనిషి ప్రత్యేకమైన వాడు. దేవుడు జంతువులను తన పోలికలు చేశాడని కానీ ఎక్కడ రాయబడలేదు, చెప్పలేదు, చెప్పబడదు కూడా ఇక మీదట. అయితే మనిషి జంతువులన్నిటికంటే ఎంతో ఎక్కువైన వాడుగా దేవుడు సృష్టించాడు. అయినప్పటికీ కూడా దేవుని కంటే బహువల్పుడు మనిషి. దేవుడు సృష్టికర్త, మనిషి ఆయన చేతి పని.
అయితే కొన్ని విషయాల్లో దేవుని పోలిక మనిషికి ఉంది, మనిషికి వ్యక్తిత్వం ఉంది. దేవునికి అది ఒక ప్రధాన సత్యం అల్లరి చేస్తుంది. దేవునికి కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉంది. మనిషిని చేసినటువంటి సృష్టికర్తకు కూడా గమనించాలి. చూడండి, క్రీస్తు పోలికలోకి రావాలి అంటే మనలో పరిపూర్ణత అనేది రావాలి, పరిపూర్ణులై ఉండాలి. లోపరహితుడైనటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుడు తన ప్రజల ఎదుట ఉంచగలిగినటువంటి నియమము లేక ప్రమాణము అనొచ్చు, లేకపోతే ఆదర్శం అనేది మనం దీని వాక్యంలో చూడవచ్చు. పాపంలో ఉన్నటువంటి ఈ లోకం ఏమండి, కానీ దేవుడు మనకు మాదిరిగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి పాప మూలంగా లోకానుసారంగా మనం ఉండకూడదు, దేవుని మాదిరిగా మనం ఉండాలి. క్రైస్తవులను విశ్వాసులను లోపము లేని ప్రవర్తన గురిగా ఉండాలి. విశ్వాస జీవితంలో వారు గురి శ్రేష్టమైనది ఉండాలి. అప్పుడే ఆయనను పోలి నడుచుకోవడానికి అవకాశం ఉంది. క్రీస్తు వారు తన యొక్క అంతరంగంలో ఏమై ఉన్నాడో దానికి అనుగుణంగానే బాహ్య రూపంలో కూడా మార్పు నొందినాడు. అదేవిధంగా నీవు నేను కూడా ఆయనలోనికి మారాలన్నప్పుడు మన యొక్క అంతరంగం ఏదైతే చెప్తుందో బాహ్యంలో కూడా కనపడ. వాస్తవానికి నేటి విశ్వాస సమాజంలో కనబడే విధానం ఏంటంటే, బాహ్యంగా మాత్రమే మనము క్రైస్తవులు కనబడుతున్నాం, కానీ అంతరంగంలో ఏమాత్రం కూడా దేవుని కూర్చున్నటువంటి మంచి లేదు. అందుకొరకే వాక్యం నిలవిస్తుంది. రోజు మరి క్రీస్తు పోలికలను మారాలి అంటే మనకున్న విశ్వాసాన్ని అంతమునకు గట్టిగా చేపట్టాలి. అప్పుడే క్రీస్తును పోలి ఆయనలో పాలివారమై ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడి మాటలు మనకు దీవించడం కాక తనలో ఉంచుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి నూతన ఉదయ కాలంలో ఎక్కువ నీ పాద సముఖంలో ఉండి మీ నామాన్ని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, కనపరుస్తున్నప్పుడు నీ సన్నిధి కాంతి మాలో ఉంచి బలపరుచు స్థిరపరచావు. ఈ కార్యక్రమాన్ని అనేక మందిని విడలేక మా మేలు కొరకై ఆత్మీయ బలము కొరకు నడిపిస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ మరింతగా బలపరచమని దీవించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.